మరి వెలుగు పత్రికలు ఏమొచ్చిందంటే మొట్టమొదటిసారిగా చూడండి ఇట్లా ఇది ఎన్ని రోజుల నుంచి నానుతున్నదో, ఎన్ని రోజుల నుంచి ఇది ముందుకొస్తున్నదో, ఎన్ని రోజుల నుంచి అబద్ధాలు చెప్తున్నారో, ఎన్ని రోజుల నుంచి ప్రజలను మభ్యపెడుతున్నారో, ఎన్ని రోజుల నుంచి ప్రజలకు నమ్మిస్తున్నారో మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. కాళేశ్వరం పాపం కేసీఆర్దే. 2 ఏళ్ల నుండి ఇది నిరంతరంగా వింటున్నాం. 2 సంవత్సరాల నుంచి ఈ మాట, ఈ ముచ్చట నిరంతరంగా రోజు వింటనే ఉన్నాం. కానీ జరిగేది మాత్రం శూన్యం. ఇవాళ కేటీఆర్ మీద ఆల్రెడీ అమ్మాయిలను అది చేశాడు ఇది చేశాడని చెప్తే ఆధారాలు లేకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఇవాళ కొండ సురేఖ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి మీద మరి కోర్టు ఏం తీర్పిచ్చింది? ఆమెకు ఆల్రెడీ పరువు నష్టం దావా కేసు కింద ఆమెకు ఆల్రెడీ శిక్ష పడేటటువంటి పరిస్థితి, కోర్టు ఆల్రెడీ శిక్షించేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అంటే ఏ ఆధారాలు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను నమ్మించుకుంటా